ఈరోజు సిబిఐ నేతృత్వంలోని సిట్ తిరుమల ప్రసాదం మీద కోర్టుకు తన నివేదికను సమర్పించటం జరిగింది. ఒకసారి నాయకులు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత దీన్ని ప్రారంభిస్తా. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కేసు అనేది మనకు తెలిసిందే, కానీ ఎరామా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే నేను చర్యలు తీసుకుంటాను. అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్ట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బిఆర్ వనస్పతి అది తెలిసిందని తెలిసింది. ఆ సప్లైర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి చూడడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాక్ట్ కూడా వాడారండి. ఏది ఘీకు బదులు. Adulterated ghee, 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports compulsory didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. To the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. But I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. విషయాలతో కలిపిన లక్షల లడ్లు తిరుపతి లడ్లని పీల్చుకుంటే దేశం అంతా దీన్ని కదిలిపోయింది. రోజు ఇలాంటి అపవిత్రం జరిగింది. అందరూ చూడడం జరిగింది. జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో, చేష్టలతో, తన వంత పాడేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు, యానిమల్ ఫ్యాట్ వాడారు అని ఆయన మాట్లాడడం జరిగింది 18వ తారీఖు సెప్టెంబర్న. అంతకు పూర్వం జూలై నెల 20వ తారీఖున ఈవో శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ లో పెట్టాడు.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడాడో 18వ తారీఖు సెప్టెంబర్ 2024న వెంటనే 23వ తారీఖున అదే శ్యామలరావు గారు యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఉన్నదినని వీళ్ల బెదిరింపులకు బెదిరి ఆయన మాట్లాడినారు.